welcome back to our channel Ammu Andhra Pilla. Welcome back to one more beautiful vlog. ఈ వీడియో వచ్చేసి ఫుడ్ బ్లాగ్. సో మేమైతే ఒక వీకెండ్ లో నైట్ DLF కి ప్లాన్ చేసుకున్నాము. హైదరాబాద్ లో ఉన్న DLF స్ట్రీట్ ఫుడ్ కి చాలా ఫేమస్ అన్నమాట. సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. వెళ్ళాము, కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ అయితే ట్రై చేసాము. ఆ వ్లాగ్స్ ని కూడా ముందు వీడియోస్ లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ తర్వాత నవాబ్స్ రెస్టారెంట్ కి అయితే వచ్చామన్నమాట. మేము చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఈ రెస్టారెంట్ లో. మినిమం 1 hour వెయిటింగ్ టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి. మేము వచ్చేసి నైట్ అరౌండ్ 10 o'clock అట్లా వెళ్ళాము. అప్పుడు కూడా ఇంత క్రౌడ్ నైట్ 12 వరకు అయితే మనకి సర్వ్ చేస్తారనమాట. మనకి ఈ రెస్టారెంట్ ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 12 వరకు ఓపెన్ ఉంటుంది. అండ్ డైనింగ్ ఫెసిలిటీ, టేక్ అవే ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి స్విగ్గీ అండ్ జొమాటోలో. అండ్ ఈ నవాబ్స్ రెస్టారెంట్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలి, బంజారా బస్తీ, అంజయ్య నగర్ లో ఉంది. అండ్ ఈ రెస్టారెంట్ ని మీరు విజిట్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యూ థింగ్స్ అయితే మీకు చెప్తాను. మీరు ఇక్కడికి విజిట్ చేసినప్పుడు మీ వెహికల్స్ ని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయకండి. ఈ చలన్ అయితే ఖచ్చితంగా పడుతుంది. మీకు దీని మీద ఏమైనా డౌట్ ఉంటే రెస్టారెంట్ రివ్యూస్ కి వెళ్ళి చూడండి. చాలా మంది ఈ ప్రాబ్లమ్ తో అయితే ఫేస్ చేశారు. చాలా మంది రివ్యూస్ లో మెన్షన్ చేశారనమాట ఈ ఇష్యూ గురించి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, రెస్టారెంట్ లోపలికి మీరు ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ టోకెన్ కౌంటర్ అయితే ఉంటుంది. ఆ టోకెన్ కౌంటర్ దగ్గర మీరు టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ ఏ డైనింగ్ టేబుల్ అయితే మనకి ఖాళీ అవుతుందో ఆ డైనింగ్ టేబుల్ ని మనకి నెంబర్ వైజ్ గా మనకి ఇస్తూ ఉంటారనమాట. మాకైతే ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మెనూ బుక్ ఎంత ఉందో, ఒక పెద్ద సైజ్ ఆల్బమ్ అంత అయితే ఉంది ఇది. అండ్ ఈ రెస్టారెంట్ లో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ అండ్ పత్తర్కా గోస్ట్. ఇంకా డిజర్ట్స్ లో అయితే క్రీమీ అండ్ చీజీ కునాఫా అండ్ ద ఫ్లేవర్ఫుల్ ఇరానీ చాయ్. ఇవైతే మస్తు ఫేమస్ అన్నమాట ఈ రెస్టారెంట్ లో. అసలు ఈ మెనూ కార్డ్ చూస్తే మైండ్ పోతుంది. ఏం ఆర్డర్ చేయాలో కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాము. అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. లైక్ తందూరి సీ ఫుడ్ కబాబ్, అరేబియన్ మండి, కబ్షా, ఇంకా ఎక్స్ట్రాస్, చైనీస్ వెజిటేరియన్ స్టార్టర్స్, చైనీస్ సీ ఫుడ్ స్టార్టర్స్, నవాబ్ స్పెషల్ డిజర్ట్స్, నవాబ్ స్పెషల్ ఐస్ క్రీమ్స్, చికెన్ మెయిన్ కోర్స్ ఐటమ్స్, స్పెషల్ తందూరి బ్రెడ్, అరేబియన్ కబాబ్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ సలాడ్స్ అండ్ మాక్టైల్స్ అలాంటివి. అండ్ మేము స్టార్టర్స్ ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ 10 to 15 minutes టైం అయితే తీసుకున్నారు. ఈ లోపు వాటర్ బాటిల్, కుర్మా అండ్ రైతా అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఆనియన్ అండ్ లెమన్ ప్లేట్స్ అయితే ఆల్రెడీ ఒకళ్ళు డైనింగ్ టేబుల్ ని వెకేట్ చేసేసిన వెంటనే క్లీన్ చేసేసి అవి పెట్టేస్తున్నారు మనం వెళ్ళేసరికి. ఆనియన్ పైన ఇలా లెమన్, సాల్ట్, పెప్పర్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది కదా. మాటల్లోనే మన స్టార్టర్స్ అయితే వచ్చేసి అసలు ఎలా సర్వ్ చేస్తున్నారంటే ఫాస్ట్ గా అలా ప్లేట్ లో పడేస్తున్నారు. చాలా ఫాస్ట్ ఉన్నారు వీళ్ళైతే. అండ్ మేము వచ్చేసి స్పైస్ ఫ్రైడ్ చికెన్ స్టార్టర్ ఆర్డర్ చేసాము. 370 రూపీస్ ప్రైస్ అయితే ఉంది అది. అదే కాదు, చైనీస్ చికెన్ స్టార్టర్స్ ఏదైనా గానీ 370 రూపీస్ కాస్ట్ ఉంది. బట్ స్టార్టర్ టేస్ట్ అయితే చాలా బాగుందండి, క్రిస్పీగా. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అబౌవ్ రేంజే ఉంది. ఈ స్టార్టర్స్ మేము తినడం కంప్లీట్ చేయక ముందే బిర్యానీస్ తీసుకొచ్చి ముందు పెట్టేశారు. ఇదేం గోలరా బాబు అనిపించింది. ఇంకేం చేస్తాం. మేమైతే 2 చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. చెప్పాను కదా మేము ముందు DLF కి ప్లాన్ చేసుకున్నాము. సో అక్కడ స్ట్రీట్ ఫుడ్ అనేది అంతా తినేసేసి వచ్చామన్నమాట కొంచెం. సో అందుకే మేము ఇక్కడ ఓన్లీ 1 స్టార్టర్ అండ్ బిర్యానీస్ ఆర్డర్ చేసుకున్నాము. బిర్యానీ రైస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉందండి, చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ చికెన్ దమ్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి. మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. అండ్ జాఫ్రానీ చికెన్ దమ్ బిర్యానీ ప్రైస్ విషయానికి వస్తే హాఫ్ 299 ఉంది, ఫుల్ 499, లార్జ్ వచ్చేసి 720 అనమాట. ఫ్యామిలీ ప్యాక్ అయితే 949, జంబో ప్యాక్ అయితే 1290 ఉంది. అలానే జాఫ్రానీ మటన్ దమ్ బిర్యానీ ఫుల్ వచ్చేసి 499, ఫ్యామిలీ ప్యాక్ 1099, జంబో ప్యాక్ వచ్చేసి 1799 ఉంది. చికెన్ పీస్ చూడండి చాలా మెత్తగా సాఫ్ట్ గా చాలా బాగుంది టేస్ట్ అయితే. మేము రెస్టారెంట్ కి వచ్చి టోకెన్ తీసుకున్న తర్వాత మా వెయిటింగ్ టైం వచ్చేసి 30 minutes అయితే పట్టింది అనమాట. యాక్చువల్ గా అయితే 1 hour ఖచ్చితంగా వెయిటింగ్ టైం ఉంటది. అది నైట్ టైం కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉంది. మేము ఆల్మోస్ట్ 3 to 4 times రెస్టారెంట్ ని బయట నుంచి చూస్తూ క్రౌడ్ ఎక్కువ ఉంది, 1 hour టైం పడుతుందని చెప్పేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. బట్ ఈసారి అయితే ఖచ్చితంగా ఉండి టేస్ట్ చేసి వెళ్లాల్సిందే అని చెప్పేసి విజిట్ చేసామన్నమాట. సో ఎంత లేట్ అయినా కానీ మేము వెయిట్ చేసేవాళ్ళం. బట్ లక్కీగా ఏంటంటే 30 minutes కి అవైలబిలిటీ ఉంది. అండ్ ఈ చికెన్ బిర్యానీలోకి కుర్మా అయితే యావరేజ్ గా ఉంది, రైతా అయితే బాగుంది, టేస్ట్ చేయొచ్చు. సో మాకు ఓవరాల్ బిల్ ఎంత అయిందంటే 1 స్టార్టర్, 2 బిర్యానీస్, వాటర్ బాటిల్ అండ్ 4 థమ్స్ అప్, వీటన్నిటికి కాస్ట్ ఎంత అయింది అంటే GST తో కలిపి 1650 అయింది. ప్రైస్
వైజ్ బిట్ ఎక్స్పెన్సివ్ అని చెప్పొచ్చు, బట్ ఆ ప్రైస్ కి ఈ టేస్ట్ చాలా వర్తీ అండి. నాకు తెలిసి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఈ నవాబ్స్ రెస్టారెంట్ ని ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారు. ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ లో ఫుడ్ అనేది ట్రై చేయండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. బట్ మీరు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ కి రావాలి అనుకుంటే 1 hour బిఫోరే ప్లాన్ చేసుకోండి. చెప్పాను కదా 1 hour మినిమం వెయిటింగ్ టైం ఉంటుంది. అండ్ నేనైతే ఈ ఫుడ్ కి 5 out of 5 రేటింగ్ ఇస్తాను, బట్ సర్వీస్ కి 5 out of 3 మాత్రమే ఇస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము ఆంధ్ర పిల్ల ఫర్ మోర్ కంటెంట్. సీ యూ ఆల్.